వీళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారని తేలినట్టుంది కదా అప్పట్లో. అది తేల్చబట్టినే ఈ పని పెట్టారు. మస్తర్కి వచ్చి కంపల్సరీ సంతకం అన్నాక అది పెట్టారు. ఇప్పుడు ఈ కోణం పెట్టారు, వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేస్తారు, ప్లస్ ఆ ప్లేస్ లో పని చేస్తూ సెల్ఫీ తీసి పెట్టాలి అక్కడ, అప్లోడ్ చేయాలి ఫోటో. దీన్ని కూడా ఆ టైంకి వచ్చిపోండి అయ్యా అని చెప్తారు, అది నడుస్తుంది. కానీ ఎంతవరకు అనేది పక్కన పెడితే కరప్షన్ కంట్రోల్ అదొక పార్ట్. దీనికి ఇప్పుడు ఏం చేసింది వాస్తవంగా, దీని వలన వ్యవసాయానికి కూలీ డబ్బులు పెరిగిపోయినాయి. ఎందుకని ఇక్కడ ఫ్రీగా పని వస్తున్నాయి డబ్బులు, 4 గంటలు పని చేస్తే చాలు దీంట్లో డబ్బులు వచ్చాయి. పని దినాలు కూడా పెంచినట్టున్నారు కదండి. అదే ఇప్పుడు తెలివిగా చేసిన పని ఏంటంటే పని దినాలు ఏమో పెంచుతారు 120 అని, సేమ్ టైం ఇది ఎక్కువ చేస్తారు. అది అసలు పాయింట్. వీళ్ళు పెట్టుకున్నటువంటిది ఏంటంటే 120 ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని జవాబుదారీ చేశారు. అది 40% నువ్వు కూడా డబ్బులు పెట్టుకో అన్నారు. కానీ ఒకటి సార్, కేంద్రం ఆలోచన బాగానే ఉన్నా రాష్ట్ర వాటా యాడ్ చేయడం వల్ల ఇలాంటి పథకాలు రేపొద్దున నీరు గారిపోతాయా భవిష్యత్తులో? ఇప్పటికే వీళ్ళు చెప్పిందే కేంద్ర ప్రాయోజిత పథకాలు చాలా వరకు వాడుకోలేదు, రాష్ట్ర వాటా ఉండడం వల్ల 7 ఏళ్ళుగా వాటిని పక్కన పడేశారు. అంటే అందులో జగన్ ఇన్వాల్వ్ చేశారు అనుకోండి, జగన్ కూడా చేయలేదని. అలా ఇది కూడా ఏమన్నా అవుతుందా? పథకం నీరు గారడం కాదు, నిజమైనటువంటి పని జరుగుతుంది. ఇప్పుడు డబ్బులు మిగిలిపాడేయకుండా కరెక్ట్ గా జరుగుతుంది, తగ్గుతుంది ఈ పథకం. అంటే రాష్ట్ర వాటా ఇవ్వకపోతే